Hey friends, welcome to my channel Miss Mom. Na per Shalini Sikka and friends, I'm back with another stitching video. Just for reminder guys, నాకు ఎటువంటి like stitching basic knowledge లేదు, ఏదో అక్కడిక్కడ లేదా అప్పుడప్పుడు యూట్యూబ్ లోనే చూసి నేను like 1 or 2 టెక్నిక్స్ క్యాచ్ చేశాను, వాటి మీదే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ప్రీవియస్లీ స్టిచ్చింగ్ వీడియోస్లో నేను ప్రాక్టీస్ చేసిన లైక్ డ్రెస్సెస్ ఆల్మోస్ట్ అన్నిట్లో వెస్ట్రన్ టచ్ అనేది ఉంటుంది. ఒకటి కూడా నేను లైక్ ట్రెడిషనల్ వేర్ మీద ప్రాక్టీస్ చేయలేదు. సో నౌ ఆన్ ఐ వాంట్ టు డూ దాట్. అండ్ ఇప్పటి నుంచి నేను లైక్ నా హ్యాండ్ని వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ వేర్స్ మీద లైక్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. సో ఐ హోప్ ఇట్ ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్. ఓకే, సో ఫ్రెండ్స్, ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ శారీ. సో దీని మీదే నేను ఫస్ట్ అటెంప్ట్ చేస్తాను. See how shiny and new, but let me tell you, this is almost 5 years old saree. చాలా పాతది, బట్ లైక్ నేను చాలా రేర్గా కడుతుంటాను అండ్ చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తాను కాబట్టి ఇది ఇంకా చాలా మంచి కండిషన్లో ఉంది. దాని కండిషన్ని నేను ఇప్పుడు తారుమారు చేసి దీని మీద లైక్ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి I'll try to stitch something. అంటే ఇంకా ప్లాన్ వేయలేదు. సో లెట్స్ ట్రై విత్ ద స్కెచ్. సో ఒక ఐడియా వస్తుంది, లేకపోతే లాస్ట్ టైం నైటీలో చేసిన మిస్టేక్ లాగా దీంట్లో నేను రిపీట్ చేయను, బికాజ్ ఐ వాంట్ దిస్ టు బి పర్ఫెక్ట్. ఈసారి బాగా ప్లాన్డ్గా శారీని స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐ స్టార్టెడ్ బై మేకింగ్ అ స్కెచ్. నాకు ఒక ఐడియా కోసము ఒక స్కెచ్ చేద్దాం అనుకుంటే అది కాస్త ఇలా తిరిగింది కాబట్టి ఐ స్టాప్డ్ మేకింగ్ వన్ స్కెచ్ బికాస్ దిస్ వాజ్ సో ఎంబారసింగ్. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి న్యూస్ పేపర్లో కటింగ్ ప్రాక్టీస్ చేసి నేను శారీ మీద కటింగ్ని స్టార్ట్ చేసుకున్నాను. సో ఫైనలీ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్. యాజ్ యూ గైస్ కెన్ సీ, నేను పీసెస్ అంతా కటింగ్ చేసేసి అరేంజ్ చేసుకున్నాను. ఆల్సో నేను నా పైన ఒకసారి ట్రయల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఐ స్టార్టెడ్ ద స్టిచ్చింగ్. నేను హోల్ ప్రాసెస్ ఎక్కువ చూపించలేదు, బట్ ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంగా కోసం నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంచ్ టేప్తో మెజర్మెంట్ ప్రాపర్గా తీసుకొని ఐ డిడ్ ద కటింగ్స్ అండ్ స్టార్టెడ్ విత్ ద స్టిచ్చింగ్. ఇంకేముంది గైస్, ఫైనల్ టచ్అప్ చేసిన తర్వాత ఇట్స్ ఫైనలీ రెడీ. హే గైస్, ఐఎమ్ డన్ విత్ ద స్టిచ్చింగ్ అండ్ ట్రస్ట్ మీ గైస్, జాకెట్ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను కొడుతున్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. పర్ఫెక్ట్ అని నేను చెప్పను, బట్ ఐ గెస్ ఇట్స్ ఓకే టు వేర్. సో ట్రయల్ చేసేద్దాం, తర్వాత మాట్లాడదాం. టాడా! సో దిస్ ఈస్ ద కంప్లీట్ అవుట్ఫిట్ ఫ్రెండ్స్. కావాలంటే ఇక్కడ నుంచి ఒక క్లోజ్అప్ లుక్ కూడా ఇస్తాను, అది కూడా చూడండి. అండ్ చూడండి, జాకెట్లో నేను ఏం చేశానంటే, నా దగ్గర రెడ్ కలర్ ఎక్కువగా లేదు, కొంచెమే అవైలబుల్ ఉన్నింది కాబట్టి దాన్ని నేను ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అంటే బ్యాక్ వచ్చేసి కంప్లీట్లీ ఈ లైక్ ఈ బాటమ్ ఎలా ఉందో దానికి మ్యాచింగ్గా ఉంది. అండ్ ఫ్రంట్లో వచ్చేసి రెడ్ కలర్ అండ్ హ్యాండ్స్ కూడా నేను రెడ్డే మేనేజ్ చేసేసాను. ప్లస్ దీంట్లో మిస్టేక్స్ గురించి మాట్లాడదాం. మిస్టేక్ నెంబర్ 1, సేమ్ లాస్ట్ టైం ఏం మిస్టేక్ చేశానో దీంట్లో కూడా అదే మిస్టేక్ చేశాను. అంటే బ్యాక్ సైడ్ లెంత్ ఎక్కువగా ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి లెంత్ తక్కువ అయింది. యూ కెన్ సీ దట్ రైట్. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ వచ్చేసింది. సో అనదర్ మిస్టేక్ అండ్ ఐ హ్యావ్ టు లర్న్ హౌ టు ఫిక్స్ దిస్. ఐ డోంట్ నో హౌ టు. మేబీ నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఉండాలి. అండ్ బాటమ్ మోస్ట్లీ కరెక్టే చేశాను. ఐ హోప్ యూ కెన్ సీ, పర్లేదు, బాగానే వచ్చింది లెంత్. యాక్చువల్లీ దిస్ ఈస్ ఫస్ట్ టైం గైస్ కలీ మెథడ్ చూశాను, అది నాకు చాలా నచ్చింది. దాట్స్ వై ఐ ట్రైడ్. అండ్ ఇంకా బెటర్ చేయొచ్చు. ఐ నో దిస్ ఈస్ ఓకే, బట్ దీన్ని ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు. అండ్ నా జాకెట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ ట్రై చేశాను ఫ్రెండ్స్. అది కూడా నేను యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను, నాకు ఐడియా లేదు కాబట్టి. కలర్ వచ్చేసి డిఫరెంట్గా నేను నా ఐడియాతో ట్రై చేశాను, బికాజ్ ఐ ఫెల్ట్ to do something creative. So this is how it looks now. So try to ignore this. So that's it for today's friends. I hope you like my effort and please na effort meeku nachinatlaithe give it a like and mana channel ki support cheyalanunte
Please subscribe to my channel, hit the bell icon and see you soon in my next video. Antavaraku, bye.